హలో ఎవ్రీవన్, ఈరోజు టాపిక్ వచ్చి ద గ్రేటెస్ట్ ఇండియన్ టెస్ట్ బ్యాట్స్మెన్ పుజారా గురించి. ఇండియన్ టెస్ట్ క్రికెట్లో ఒక ఎరాకి ముగింపు. చేటేశ్వర్ పుజారా లాంటి బ్యాట్స్మెన్ మళ్ళీ రారు. తన టెస్ట్ కెరియర్లో దాదాపు 16,000 బాల్స్ ఆడాడు. లాస్ట్ 15 ఇయర్స్లో బౌలర్స్కి టఫెస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్ ఎవరో తెలుసా? తను ఎవరో కాదు, పుజారాని. తన ఒక్క వికెట్ కోసం బౌలర్స్ యావరేజ్గా 1000 బాల్స్ వేయాల్సి వచ్చేది. ఈ T20 ఎరాలో ఫాస్ట్గా రన్స్ చేయడం ఈజీ. ఎవరు అడగరు ఎందుకు 6 కొడుతున్నామని, ఎందుకు ఫాస్ట్గా ఆడుతున్నామని, ఎందుకు రిస్క్ తీసుకుంటున్నామని. కానీ స్లోగా డిఫెన్సివ్గా ఆడితే మాత్రం అందరూ క్వశ్చన్ చేస్తారు. ఈ బ్యాట్స్ బాల్ ఇంకా అటాకింగ్ టెస్ట్ టైంలో కూడా పుజారా ఫామ్లో ఒకటే, ఓపిక ఇంకా పట్టుదలతో రన్స్ చేయడం. తన మెసేజ్ సింపుల్: ఒక ఎండ్లో బ్యాటింగ్ చేస్తాడు, బౌలర్స్ ఇంకో ఎండ్ నుంచి ఏం చేయాలో చేసుకోండి, కానీ తను మాత్రం వికెట్ ఇవ్వడు. 2018-19 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తను ఒక్కడే 1250 బాల్స్ ఆడాడు. మిగిలిన బ్యాట్స్మెన్స్లో ఒక్కరు కూడా 700 బాల్స్ దాటలేదు. తను 4s ఇంకా 6sతో కాకుండా తన ఓపిక ఇంకా పట్టుదలతో మ్యాచ్ గెలిపించాడు. మ్యాచ్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా పుజారా ఒక ఎండ్లో ఆడుతున్నాడంటే మ్యాచ్ మనం ఓడిపోమనే నమ్మకాన్ని కలిగించాడు. ఒపోనెంట్ టీమ్స్ బ్యాట్స్మెన్ 4s, 6s ఇంకా రన్స్కి మాత్రమే భయపడరు. బ్యాట్స్మెన్ యొక్క ఓపిక ఇంకా పట్టుదలకు కూడా భయపడతారని ప్రూవ్ చేసిన ప్లేయరే పుజారా. ఇలాంటి టెస్ట్ బ్యాటింగ్ మళ్ళీ చూడడం చాలా కష్టం. అందుకే అన్నాను, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద ఎరా. థ్యాంక్ యూ పుజారా ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.